ఈ రోజు మనం ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుందాం. అన్ని టీమ్స్ కున్నట్టే ఈ టీమ్స్ కూడా మంచి రైవలరీ ఉంది. అసలు ఆర్సీబీ 18 ఇయర్స్ కప్ కోసం వెయిట్ చేసిన పని లేకుండే 2008 లోనే కప్ కొట్టేవాళ్ళు. కానీ అప్పుడున్న డక్కన్ చార్జర్స్ అడ్డుకున్నారు. మళ్ళీ ఆర్సీబీ 2016 లో ప్రైమ్ లెవెల్ పర్ఫార్మెన్స్ తో వచ్చిన ఈసారి కూడా కప్ ఎగిరేసుకుపోయారు. మళ్ళీ 2018 లో ఎలిమినేటర్ లో ఓడించి పంపించేశారు. మళ్ళీ 2020 లో వరుస గేమ్స్ గెలుస్తూ వచ్చిన ఆర్సీబీని ఎలిమినేటర్ లో ఓడించి పంపించేశారు. ఈ సీజన్ ఆర్సీబీకి వన్ ఆఫ్ ది బెస్ట్ సీజన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 1% ఛాన్స్ నుండి 100% చేసుకొని వచ్చారు. ఇలాంటి బిగ్గెస్ట్ రైవలరీ ఉన్న ఈ రెండు టీమ్స్ తలపడుతున్నాయంటే ఎంటర్టైన్మెంట్ పక్కా ఉంటుంది. మరి వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండొచ్చు, ఏ టీమ్ స్ట్రాంగ్ గా ఉందో అండ్ వీళ్ళకున్న ఇంజురీ కన్సర్న్స్ ఏంటో మాట్లాడుకుందాం పదండి. ముందుగా ఇంజురీస్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇనిషియల్ మ్యాచెస్ కి దూరం అయ్యాడు. తన ప్లేస్ లో కెప్టెన్ గా ఇషాన్ కిషన్ ని అనౌన్స్ చేసింది మేనేజ్మెంట్. ఇక మరొక బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటంటే వీళ్ళ బౌలింగ్ అటాక్. ఒక్క ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ కూడా కనపడట్లేదు. ఉన్న ఒక్క ప్యాట్ కమిన్స్ కూడా ఇంజురీ వల్ల ఆడట్లేదు. డొమెస్టిక్ లో మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ ని తీసుకున్న ఐపీఎల్ లాంటి పెద్ద స్టేజ్ లో పర్ఫార్మ్ చేస్తారో లేదో చూడాలి. ఇక ఆర్సీబీ గురించి మాట్లాడితే వీళ్ళ లాస్ట్ సీజన్ హీరో జోష్ హజల్వుడ్ ఫస్ట్ 3 మ్యాచెస్ కి దూరం అయ్యే అవకాశం ఉంది. ఇక యష్ దయాల్ విషయానికి వస్తే రాజస్థాన్ కోర్టు టెంపరీ ప్రొటెక్షన్ ఇచ్చింది. అంటే తిను క్రికెట్ ఆడొచ్చు, కానీ కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు. టెక్నికల్లీ పాసిబుల్ అయినా ప్రాక్టికల్ గా కష్టం. ఎందుకంటే తిను క్రికెట్ ఆడి చాలా కాలం అయింది. ప్రజెంట్ ఆర్సీబీ క్యాంప్ లో కూడా లేడు. సో డైరెక్ట్ గా వచ్చి ఫస్ట్ మ్యాచ్ ఆడలేడు. ఒక 2-3 మ్యాచెస్ తర్వాత ఆడొచ్చు. ఇక ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఫస్ట్ హోమ్ టీమ్ ఆర్సీబీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఓపెనింగ్ లో సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఆడతారు. నెంబర్ 3 లో పడిక్కల్ ఆడతాడు. ఇక్కడ వెంకటేష్ అయ్యర్ కూడా ఆడొచ్చు, కానీ పడిక్కల్ బెటర్ ఫామ్ లో ఉన్నాడు. ఇక నెంబర్ 4 లో కెప్టెన్ రజాత్ పతిదార్ ఆడతాడు. ఇక నెంబర్ 5 లో టీమ్ డేవిడ్, 6 లో జితేష్ శర్మ ఆడతారు. 7 లో రొమారే షెఫర్డ్, 8 లో కృణాల్ పాండే ఆడతాడు. ఇక 9 లో భువి, 10 లో జాకబ్ డఫీ, 11 లో సూర్య శర్మ ఆడతారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా మంగేష్ యాదవ్ ని ఆడించే అవకాశం ఉంది. ఇక సాల్ట్ ఫామ్ ని బట్టి జాకబ్ బెతల్ ని కూడా ఆడించే అవకాశం ఉంది. ఇక ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే టాప్ 3 లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ ఉంటారు. ఇక నెంబర్ 4 లో క్లాసెన్, 5 లో స్మరణ్ రవిచంద్రన్ ని ఆడిస్తారు. ఎందుకంటే తొందరగా వికెట్స్ పడినప్పుడు మంచి స్టెబిలిటీ యాడ్ చేస్తాడు. ఇక 6 లో నితీష్ కుమార్ రెడ్డి, 7 లో లియామ్ లివింగ్స్టోన్ ఆడతాడు. ఇక 8 లో జాక్ ఎడ్వర్డ్స్ లేదా బ్రైడెన్ కర్స్ ఆడతారు. ఎందుకంటే ఇషాన్ మలింగాకి చిన్న ఇంజురీ కన్సర్న్ ఉందంట. ఇక 9 లో శివాంగ్ కుమార్, 10 లో హర్ష దూబే, 11 లో హర్షల్ పటేల్ ఉంటారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా సలీల్ అరోరా లేదా జీసన్ అన్సారీ ఉంటారు. ఇక అనికేత్ వర్మ ఎందుకు లేడంటే రీసెంట్ ఫామ్ అంత బాగా లేదు. ఇక రెండు టీమ్స్ చూస్తే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అంత స్ట్రాంగ్ గా లేదు. ఆర్సీబీ కొంచెం బ్యాలెన్స్డ్ సైడ్ లాగా కనిపిస్తుంది. సో ఆర్సీబీకి కొంచెం స్లైట్ ఎడ్జ్ ఉంది. కానీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తోనే వన్ సైడ్ చేసే టీం కాబట్టి మరి చూడాలి ఏమవుతుందో. మరి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.